హాయ్ గైస్ అందరికీ. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయితే గ్రౌండ్కి అయితే బయలుదేరుతున్నా రన్నింగ్కి. మన షూ అయితే ఇక్కడే ఉన్నాయి, తీసేద్దాం. అయితే వేస్తాను, బయలుదేరిపోతున్నా. మన బైక్ అయితే తీసేద్దాం. మంచులో అయితే పెట్టాను బండి, మంచు అయితే మొత్తం అయిపోయింది. చూడండి మన వీధి నుంచి అయితే బయలుదేరిపోయాము. చలి అయితే మామూలుగా లేదు గాయస్, చూడడం మామూలుగా లేదు. చలి మంచు చూడండి. మా ఊరిది మన స్కూల్కి అయితే వచ్చాము రన్నింగ్కి. స్కూల్ గ్రౌండ్కి అయితే వచ్చేసాము రన్నింగ్కి. ఇదిగోండి మన ఫుల్ అవుట్ఫిట్. స్కూల్లో అయితే క్రిక్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే స్కూల్లో అయితే క్రిక్స్ అయితే ఉన్నాయి. చూడండి గ్రౌండ్ ఎంత నీట్గా అయితే చేశారో. వాలీబాల్ కోర్ట్ అయితే 2 అయితే చేశారు. ఎక్కడైతే స్టేజ్ బెల్లలు గట్ట పెట్టారో ఈ మధ్యకాలంలో ఉన్నది గ్రిక్స్ మన స్కూల్లో. చాలా సంవత్సరాల తర్వాత అయితే అవుతుంది. ఫస్ట్ అయితే వాకింగ్ అయితే మొదలు పెట్టుతాం, అలా తర్వాత జాగింగ్. మన వాకింగ్ అయితే అయిపోయింది, మన వాలీబాల్ కుర్రోళ్ళు అయితే వచ్చారు. అలా చూస్తాం వాలీబాల్. చూడండి అలా వాలీబాల్ కుర్రోళ్ళు అయితే వచ్చారు. బాల్ కోసం అయితే వెయిటింగ్. బాల్ వస్తే గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఏమైపోయింది, వాకింగ్ చేసుకొని వాలీబాల్ అలా ఆడి ఇంటికైతే బయలుదేరుతున్నాను. రన్నింగ్ చేసుకొని వాలీబాల్ ఆడి అలా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి అయితే జిమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. జిమ్ చేసుకుని అయితే అలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అలా టిఫిన్ చేసుకొని మన షాప్కి అయితే బయలుదేరాను. మన ఇది నుంచి అయితే ఇప్పుడైతే షాప్కి అయితే బయలుదేరాము. మన షాప్ లొకేషన్ వచ్చి చిలాపాలెం సెంటర్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్కి ఆదిత్య ఎంటర్ప్రైజెస్ పక్కన డిఎన్ మెన్స్ వేర్ షాప్లోకి అయితే వచ్చేసాం. అలా మన షాప్ నుంచి అయితే మన పక్క షాప్ ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ షాప్ అయితే ఉంది కదా, అవన్నీతోనైతే పక్క ఊరు శాస్పేట అయితే వచ్చాము. ఇక్కడైతే మోటార్ అయితే ట్రైల్ అయితే వేస్తున్నారు. ఇక్కడైతే అలా చూడడానికి అయితే వచ్చాం. మోటారు ట్రైల్ అయితే వేశారు. అక్కడ చూసుకుని అయితే మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన షాప్ దగ్గరికి వచ్చేసరికి మా అన్నయ్య అయితే ఉన్నారు. మా అన్నయ్య ఢిల్లీ అయితే ఉన్నారు. షాప్ కొట్టుకొని మధ్యాహ్నం భోజనంకి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇలా షాప్ అయితే కట్టుకొని ఇంటికైతే భోజనంకి బయలుదేరాం. మనోడైతే షట్టర్ అయితే వేసేసాడు. మన ఇంటికైతే వచ్చేసాం. ఇంటి దగ్గర అయితే తినేసి అలా సాయంత్రం అయితే మన స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం. గ్రిక్స్ అని చెప్పాను కదా,
ఇదిగోండి స్టేజ్ గట్ట అయితే వేశారు. స్టూడెంట్స్ అయితే ఆడుతున్నారు. రేపటికి ఎల్లుండికి అయితే వ్లాగ్ అయితే ఎంతటితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హర్ష డైలీ వ్లాగ్స్.